ప్రభుత్వ దోపిడీ మీద మీరు పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలాగే జగన్ ప్రభుత్వంలో చెత్త మీద కూడా పనిచేసినటువంటి అంశాల మీద ఆ చెత్త ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించినటువంటి రోజులు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు అధ్యక్ష. అలాగే ఆనాడు మీరు చూపించినటువంటి ఘాటు స్పందనలు కానీ ప్రజా పోరాటాలు కానీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అధికారంలో ఉన్నటువంటిప్పుడు మీరు ఎప్పుడు కూడా ప్రజలకి దగ్గరగా ఉండేవారు, ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. అలాగే ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ సభకు రాకపోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. కనీస సభా సాంప్రదాయాలు పాటించడం కూడా వీళ్ళకి ఆ సంస్కారం లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ ఈరోజు ఒక సభాపతిని ఎన్నుకునేటువంటి సమయంలో వారు ఇక్కడ లేకపోవటం, సభా సాంప్రదాయాల్ని గౌరవించలేకపోవటం ఇది చాలా దురదృష్టకరం. అయినా భవిష్యత్తులో మంచి సభా సాంప్రదాయాలు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ మీరు విజయవంతంగా ఈ పదవి బాధ్యతలు ప్రజలందరి మన్ననలు, రాష్ట్ర ప్రజలందరి మన్ననలు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇక్కడ సభ్యులు ఎంతో ఉన్నత ఆశయాలతో ఈ సభలో అడుగుపెట్టారు అధ్యక్ష. మంత్రులుగా వచ్చినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఆశయాలతో వచ్చారు. చంద్రబాబు గారి నాయకత్వంలో బాగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని, పేదరిక నిర్మూలన చేయాలనేటువంటి ఉన్నత ఆశయాలతో ఒక ధ్యేయంతో ఈ హౌస్లోకి అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ ఆకాంక్షలు నెరవేరే విధంగా ఇక్కడ అర్థవంతమైన చర్చలు జరుగుతూ ముందుకెళ్లాలని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొక్కసారి మీకు శుభాభివందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ